హాయ్ రా. హాయ్ అక్క. బిగ్ బాస్లో రీసెంట్గా సుమన్ శెట్టి గారు అండ్ భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు. టాప్ ఫైనలిస్ట్ ఉన్నారు. ఎవరికి కప్ వస్తుంది అనుకుంటున్నా? ఒక విషయం చెప్పాలంటే నేను మొన్నే చెప్పా, నన్ను ఏ క్వశ్చన్ అడిగినా తనుజ ఎట్లా గెలిచిందిరా, తనుజ కప్పు కొట్టిందిరా, తనుజ ఉందిరా అనే క్వశ్చన్ నన్ను అడగండి అక్క. దయచేసి తనుజ గెలిచింది అక్క నా దృష్టిలో. అంటే తనుజ కంటే కళ్యాణ్కి ఎక్కువ ఓట్లు ఉన్నాయి కదా ఇప్పుడు. ఒక విషయం చెప్పాలంటే మొన్న నుంచి నేను ఆర్మీ పవన్ అంటే పెద్ద పట్టించుకోలేదు, కానీ మా తనుజక్కని ఎప్పుడైతే ఈ టాప్ ఫైవ్ ఉన్న వాళ్ళు ఎవరు సపోర్ట్ చేసి నేను ఆర్మీ పవన్ సపోర్ట్ చేస్తున్నాను కదా, అప్పటి నుంచి నాకు ఆర్మీ పవన్ నచ్చాడు రా భయ్. నిజం చెప్తున్నా, ఒక ఆడపిల్లని నమ్ముకున్నాడు లైఫ్లో సెట్ అవుతుంది, కానీ మా తనుజక్కని నమ్ముకున్న లైఫ్లో సెట్ రా. ఆర్మీ పవన్ కళ్యాణ్కి తనుజక్క ఆల్మోస్ట్ సపోర్ట్ పక్కా. ఒక విషయం చెప్పాలంటే తనుజక్క గెలిచిన ఆర్మీ పవన్ గెలిచిన ఒకటే నాకు ఇప్పటి నుంచి అంతే. అంటే ఒక క్వశ్చన్, అంటే తనూజకి కప్పు ఇవ్వని కళ్యాణ్ అడిగితే కళ్యాణ్ ఇస్తాడేమో కానీ తనూజ్ ఇస్తుందా? కప్పు కదా, షేరింగ్ డబ్బులు ఇస్తా ఉంది. తనుజకి ఒకటే ఉంది, నేను డబ్బులు 1000 గెలుచుకుంటే పవన్ కళ్యాణ్కి 50-50 ఇస్తా అని చెప్పింది, పక్కా చెప్పింది. నాగార్జున గారు ముందే చెప్పేసింది అది చెప్పింది అన్న. వాళ్ళిద్దరు బాండ్ గురించి ఏం చెప్తావు? బాండింగ్ దయచేసి నా మనసులో ఏంటంటే తనుజక్క ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ బాండింగ్ అదే కంటిన్యూ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్క మనసులో ఏముందో తెలియకుండా మనం ముందే చెప్పడం అనేది ఆమె అంటే పర్సనల్ లైఫ్ కాబట్టి మనం మాట్లాడకూడదు అంతే. తన యాక్టివిటీస్ చూసి చెప్పొచ్చు కదా. యాక్టివిటీస్ ఏమున్నాయి అక్క, మంచిదే కదా. చాలా మంది ఇప్పుడు ఒక మనిషి మీద మనం షెడ్ వేసుకోవడము, అతన్ని డీల్ చేయడము ఇదంతా. బట్ అంటే ఆల్రెడీ బయట ఒకటి టాక్ ఉంది, అక్కకే ఉన్నారు వేరే వాళ్ళని టాక్ ఉంది కాబట్టి ఒకవేళ అది నిజం కాకపోతే, ఒకవేళ పవన్ కళ్యాణ్తో కంటిన్యూ అవుతే ఐఎమ్ హ్యాపీ. అంటే పవన్ కళ్యాణ్ చాలా పూర్ కదా, చేసుకుంటుందా? బొంగులే ఒకసారి అట్లా ఏముండదు. అయ్యో కట్ చేయండి అన్న, అట్లా ఏముండదు. ఇప్పుడు ప్యూర్ అయితే ఏముంది అక్క, మంచి మనసు ఉంది. ఇప్పుడు ఒక విషయం చెప్పనా, ఒక అమ్మాయి ఎట్లా చూస్తుంది అంటే వాడికి ఆస్తి ఉన్నా లేకపోయినా, వాడికి అది ఇది ఉన్నా లేకపోయినా ఆ అమ్మాయి పక్కన సపోర్ట్ చేస్తున్నాడా లేదా, అది అదే అంటున్నా. ఒకవేళ అది కన్ఫర్మ్ కాకపోతే మళ్ళీ వాళ్ళిద్దరు బాండింగ్ కంటిన్యూ అయితే ఐఎమ్ హ్యాపీ. లవ్ల గురించి కానీ పెళ్ళిళ్ళ గురించి బాగా చెప్తున్నారు. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా మ్యారేజ్ ఏమైనా చేసుకోవాలని? మ్యారేజ్ లేదు నాదే, నా పెళ్ళి లేదు, ఏం లేదన్న, అంతే. అంటే ఇప్పుడు కళ్యాణ్కి ఎక్కువగా ఓటింగ్ నడుస్తుంది అండ్ ఇప్పుడు మొత్తం వాళ్ళ జర్నీ మొత్తం షో చేస్తున్నారు కదా, సో ఇమాన్యుయల్ జర్నీ చూపించారు, ఎలా అనిపిస్తుంది? ఇమాన్యుయల్ జర్నీ ఒకటే చెప్తున్నా ఇమాన్యుయల్కి, ఒకవేళ నువ్వు బిగ్ బాస్ గెలిచినా గెలకపోయినా బయటకు వచ్చినంత నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్న. ఆల్రెడీ నువ్వు జనాలు చాలా మందికి మంచి కామెడీ చేస్తావు, ఎంటర్టైన్మెంట్ చేస్తావు అని చెప్పి ఫీలింగ్ ఉంది. నువ్వు దయచేసి ఒక్కదాంతోనే నీ లైఫ్ ఎండ్ అయిపోద్ది నువ్వు అనుకోకు, బయటకు వచ్చినంత మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళకి ఆఫర్స్ లేక బయట చాలా మంది ఇబ్బంది పడుతున్నారు చెప్పి చెప్తున్నారు. బిగ్ బాస్ లో వెళ్తే అసలు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి ఆఫర్లు రావంటున్నారు. ఒక విషయం చెప్పాలంటే అన్న, ఒక సినిమాకి ఒక హీరో తీయడానికి ఒక సినిమా తీసాక చాలా గ్యాప్ వస్తుందేమో, కానీ ఒక కమెడియన్కి అంత మంచి యాక్టర్కి గ్యాప్ ఉంటుందన్న. ఒక షో కాకపోతే ఇంకో షో, బయట ఈవెంట్లు బయట చాలా ఉన్నాయి అన్న. ఇమాన్యుయల్ ఒక విషయం చెప్పాలంటే ఒక్క ఈవెంట్ చేస్తే 30,000-40,000 వస్తాయి. అసలు ఇమాన్యుయల్కే కప్ అంటున్నారు, మీరేంటి ఇమాన్యుయల్కి ఈ షో కాదు అంటున్నారు? ఇమాన్యుయల్ అంటే నా ఫాలోయింగ్ బయట జనాల పరంగా చూస్తే తనుజ ఇమాన్యుయల్ అది పవన్ కళ్యాణ్ ఉన్నారు అక్క. నమస్కారం అండి. నమస్తే. బిగ్ బాస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఎందుకండి? జెన్యూన్ పర్సన్. అంటే ఓట్ల పరంగా చూసుకుంటే తనూజకి కళ్యాణ్కి వీళ్ళిద్దరి మధ్య పోటీ నడుస్తుంది కదా, కారణం ఏంటంటారు? మరి ఎందుకు ఇమాన్యుయల్కి ఓటింగ్ రావట్లే? మనలో ఏంటంటే కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ మొత్తం బాగుంది, జెన్యూన్గా ఉంది. ఓటింగ్ ఎందుకు రావట్లేదు మరి? అంటే నల్లగుండడు కమీడియన్ అని చెప్పి చేయట్లేదా? అది నల్లగా ఉండటం వల్ల దాని వల్ల ప్రాబ్లం కాదుగా మేడం, జెన్యూన్గా పర్సన్ మెయిన్. అంటే ఒక కమీడియన్కి కప్పియడం ఎందుకు అని చెప్పి ఓటింగ్ వేయట్లేరా? ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఇమాన్యుయల్ కామెడీ పరంగానే ఇప్పుడు బిగ్ బాస్ ఇక్కడ వరకు వచ్చిందని చెప్పి బయట టాక్. అవును. మరి అలాంటిది ఇమాన్యుయల్కి ఎందుకు కప్పియడానికి ముందుకు రావట్లేదు ప్రతి ఒక్కళ్ళు? ఓటింగ్లో చాలా తక్కువ ఉన్నాడు. ఎందుకు ఉండదు మేడం, ఓటింగ్లోనే ఇమాన్యుయల్ బెస్ట్ ఇదిగా ఉంటుంది అది కాదు, అది బయటికి రావట్లేదు. కానీ కాకపోతే ఏంటంటే మేము చెప్పకూడదేమో కానీ తనుజ గారిని ఇది చేయాలని చూస్తున్నారు అంతే. ఎందుకు అంటే అంటే అన్నపూర్ణ బిగ్ బాస్ ముద్దుబిడ్డ అంటారు, అన్నపూర్ణ ముద్దుబిడ్డ, బిగ్ బాస్ ముద్దుబిడ్డ అంటున్నారు కాబట్టి అందుకోసమే ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది చూపించట్లేదా? అవును మేడం. సో ఈసారి కూడా కన్నడ బ్యాచ్కి ఇస్తారంటే ఏమంటారు? లేదు మేడం, ఎందుకంటే లేదు సార్, ఈసారి కంపల్సరీగా ఇమాన్యుయల్కి
కప్పు కంపల్సరీగా ఎమ్మాయినల్ కప్పు. ఇవ్వకపోతే ఏం చేస్తారు? చాలా ఇదిగా ఉంటుంది సార్. ఈసారి నుంచి బిగ్ బాసే చూడం. అంతేనా? పని చేస్తారా? బిగ్ బాసే బంద్ లాస్ట్ టైం ధర్నాలు రాస్తారోకోలు చేశారు చాలా మంది. అదే ఓకే, ఈ సీజన్ ఎలా ఉందండి? నచ్చిందా మీకు? పర్లేదు. హిట్ అయినట్టేనా? పర్లేదు. అంటే ఆర్మీ కళ్యాణ్కి కూడా ఇవ్వాలి అని చెప్పి ఓ పక్క నడుస్తుంది కదా, పర్లేదు. కళ్యాణ్కి కూడా పర్లేదు మేడం. ఇవ్వచ్చు. కాకపోతే ఇంకంత ఏమాయాలంటే మనకు ఫస్ట్ నుంచి కాబట్టి ఏమైనా